జూలై మంత్‌లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? నేను ప్రాఫిట్‌లో ఉన్నానా లేదా? నేను చేసిన ట్రేడ్స్ ఎన్ని? నా జర్నల్ ఎలా మెయింటైన్ చేశాను? ఇవన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొత్త ట్రేడర్స్‌కి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనం జర్నల్‌ని అబ్జర్వ్ చేస్తే నేను టోటల్ పాయింట్స్ లాస్ అయింది 7.75. టోటల్ పి&ఎల్ 1064 వితౌట్ చార్జెస్. సో ఇదండి నా మిస్టేక్స్ ఇక్కడ క్లియర్‌గా రాశాను. ఎక్కడెక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యాయో అవి రాశాను. టార్గెట్ వచ్చింది కూడా రాశాను. నో ట్రేడ్స్ ఎక్కడ ఉన్నాయో అవి కూడా రాశాను. నెక్స్ట్ మంత్ నుంచి మనం ఇంకా బెటర్‌గా చేద్దాము. మొత్తం నా విన్ రేట్ వచ్చేసి 25% ఉంది. 25% అంటే జూలై మంత్‌లో నేను ఫెయిల్ అన్నమాట. సో ఫెయిల్ అయినా సరే క్రైమ్ చేసినట్టు కాదు. మళ్ళీ ట్రై చేద్దాము ఆగస్ట్ మంత్‌లో. నా ప్రాఫిట్ అండ్ లాస్‌లో కంప్లీట్‌గా మనకి 20,000 యాడ్ చేసాం మనం. 17,889 అంటే అప్రాక్స్ 18,000 రూపీస్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అంటే మనం 2,000 రూపీస్ లాస్ అయ్యామన్నమాట ఈ మంత్. 13 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. 5 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్ లో ఉన్నాము. అయినా కూడా 2,000 రూపీస్ 10% లాస్ లో ఉన్నాము. ఈవెన్ ఒకవేళ నేను మనీ మేనేజ్మెంట్ గానీ ట్రేడ్ మేనేజ్మెంట్ గానీ చేయకపోతే క్యాపిటల్ మొత్తం దాదాపు 50-80% క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోయేది. నేను ఫాలో అయ్యే ప్రాసెస్ కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? ఆగస్ట్ లో ఇంకా బెటర్ గా చేద్దాము. ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకురావడం ట్రై చేద్దాము. విన్ రేట్ 40% వచ్చినా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. పాస్ అయ్యే అవకాశం ఉంటది. సో జూలై మంత్ లో నేను ఫెయిల్ అయ్యాను. 25 మార్క్స్ వచ్చాయి నాకు. విన్ రేట్ ఇంకా పెంచుకోవాలి. 20 ట్రేడ్స్ లో 13 లాస్, 5 ట్రేడ్స్ ప్రాఫిట్. ఇది నేను బెటర్ రిజల్ట్ అనే అనుకుంటున్నా. కాకపోతే యాక్యురసీ పెంచాలి, విన్ రేట్ పెంచాలి, ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడే తీసుకోవాలి. సెటప్ మిస్ అయితే ఎంట్రీ తీసుకోవద్దు. అలా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఎంట్రీ తీసుకోలేదు. కనీసం అట్లీస్ట్ పాస్ మార్క్స్ అయితే రావాలి నెక్స్ట్ మంత్. ఆ విధంగా నేను ట్రై చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.